ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 53వ నామం శివా. ఇది 2 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం శివాయై నమః, ఓం శివాయై నమః, ఓం శివాయై నమః అని చెప్పాలి. శివా, శివ కాదు శివా అంటే వ్యక్తమైన యొక్క శివుని రూపం. శివునిలో ఉన్న శక్తి ఈ సృష్టిగా వ్యక్తమైంది కాబట్టి అలా వ్యక్తమైనటువంటి శివుని యొక్క రూపాన్ని శివా అంటున్నారు అమ్మవారిని. విశ్వం వ్యక్తం కాకపూర్వం ఒంటరిగా ఉన్న శివుడు బహురూపాలుగా వ్యక్తమవుదామనే కోరిక కలిగి అలా ఉచ్చరిస్తే వచ్చింది ఈ విశ్వం. ఇలా ఉచ్చరించక పూర్వం శివుడనే పేరుతో పిలువబడే శివుడే ఉచ్చరించిన తర్వాత శివా అనే పేరుతో పిలువబడతాడు. నేను ఈ 2 విధాలుగా ఉంటాను అని అమ్మవారితో శివుడు చెప్తాడు. ఇది మహానిర్వాణ తంత్రంలో చెప్పబడి ఉందట. శివ అనే పదానికి ఇష్, ఇ, ఉ, ఆ గా విడదీస్తే అంటే శివా అన్న పదాన్ని ఈ 4 అక్షరాలుగా విడదీస్తూ రాస్తే మధ్యలో ఇ ప్లస్ ఉ అనేది ఈవ్. బైబిల్‌లో ఈవ్‌ని కూడా సృష్టికి మొదటి స్త్రీగా చెబుతారు. ఇప్పుడు ఆ శివ అన్న పదంలో ఉండేటువంటి అక్షరాలను ష్ ప్లస్ ఇ ప్లస్ ఉ ప్లస్ ఆ అన్న 4 అక్షరాల్లో మధ్యలో ఉన్నటువంటి ఇ ప్లస్ ఉ కలిపితే ఈవ్ అవుతుంది. ఆ రకంగా కూడాను సృష్టికి మొట్టమొదటగా ఉంది ఒక స్త్రీమూర్తి అమ్మవారు. ఈ మొత్తం మీద ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు. శివా అంటే శివస్వరూపిణి లేదా శుభగుణ స్వరూపిణి లేదా ముక్తి స్వరూపిణి అని అర్థం. శివ అంటే శివుడు. శివా అంటే అమ్మవారు. శివుని యొక్క వ్యక్తమైన రూపమైనటువంటి అమ్మవారు. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.